కోనసీమ గుండెల్లో బ్లౌట్ ఇంకా భయపడుతూనే ఉంది. 24 గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటితో పోల్చితే తీవ్రత కాస్త తగ్గడం ఊరటిచ్చే అంశం. వీలైనంత తొందరగా మంటల్ని అదుపులోకి తెచ్చే పరిస్థితి కనిపిస్తున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో భయం మాత్రం ఇంకా పోవడం లేదు. 100 కోట్ల నష్టం మాట అటుంచితే ఏదైనా జరిగితే తమ ప్రాణాల సంగతి ఏంటన్న మాట స్థానికుల నుంచి వస్తోంది. ప్రస్తుతం అయితే మంటలు నార్పే ఆపరేషన్ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. మల్కీపురం సమీపంలోని ఇరుసుమండలో బ్లౌట్ సైట్ లో అగ్ని కీళ్లు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. బ్లౌట్ పరిస్థితిని జాయింట్ కలెక్టర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంటల్ని ఆర్పడంపై జేసీ నిశాంతి టీవీ9 తో మాట్లాడారు. మంటలు అదుపులోకి వస్తున్నాయని చెప్పారు. ముంబై నుంచి టెక్నికల్ టీం కూడా వస్తోందని నిశాంతి చెప్పారు. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ చెప్తున్నారు. మంటలు అదుపు చేసేందుకు సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, శానిటేషన్ ఏర్పాట్లు చేస్తారని చెప్పారు జాయింట్ కలెక్టర్ టీవీ9 తో. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి ఏమంటున్నారో మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి మనతో ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఎంతవరకు అదుపులోకి వచ్చింది, పై అధికారులు ఏం చెప్తున్నారు, ఓఎన్జీసీ అధికారులు ఏం చెప్తున్నారు? ఓకే, ఇక్కడ ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇరుసుమంద గ్రామం మల్కీపురం మండలంలో ఉన్నాం. ఇక్కడ పక్కన ఉన్న ఇరుసుమంద, గుబ్బలపాలెం, లక్కవరం విలేజెస్ నుంచి అరౌండ్ 600 మెంబర్స్ మనం సేఫ్గా ఎవాక్యువేట్ చేసి రిలీఫ్ సెంటర్స్లో పెట్టాం. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అండ్ శానిటరీ మెషర్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాము. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, ఓఎన్జీసీ పర్సనల్, ఎస్డిఆర్ఎఫ్, రెడ్ క్రాస్ అందరి కోఆర్డినేషన్తో ఈ డౌజింగ్ ఆఫ్ ఫ్లేమ్స్ పని జరుగుతుంది. ఈ యాక్సిలర్ సిస్టమ్ ద్వారా వాటర్ స్ప్రింక్లింగ్ చేసి చుట్టూ ఉన్న చెట్లు అని కూడా చల్లపరుస్తున్నారు. అండ్ కంపేర్ టు ఎస్టర్డే ఈరోజు ఫ్లేమ్స్ కూడా తగ్గింది అండ్ ఎవ్రీ ఇయర్కి తగ్గుతూనే వస్తున్నాయి. అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఇప్పటి వరకు అంటే అగ్నిగుణాలు తగ్గినట్టు అంటారు. కింద నైట్ పోల్చుకుంటే ఇప్పుడు ఫ్లేమ్ హైట్ కూడా తగ్గింది, ఫ్లేమ్స్ ఇది కూడా ఇంటెన్స్ కూడా తగ్గింది. అండ్ సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఎక్స్పర్ట్ టీమ్ కూడా, ఓఎన్జీసీ ఎక్స్పర్టైజ్ టీమ్ కూడా దే ఆర్ అరైవింగ్ షార్ట్లీ. అండ్ వాళ్ళు వచ్చి ఆ సిచ్యువేషన్ అసెస్ చేసి ఆల్ మెషర్స్ ఆర్ బీయింగ్ టేకన్. ఈ సిచ్యువేషన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు కూడా. ఎంత సమయం పట్టే అవకాశం పరిస్థితి మీరు చూశారు? వీళ్ళు ఇక్కడ ఓఎన్జీసీ దగ్గర నుంచి ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం కూడా కష్టపడుతున్నారు. అంటే మీరు అంచనా ప్రకారం ఎంత టైం పట్టే అవకాశం ఉంటుంది? దాదాపుగా 20 గంటల సమయం దగ్గర పడుతుంది. అంటే అది టెక్నికల్ టీమ్, ఎక్స్పర్ట్ టీం వచ్చి అసెస్ చేసినాక వాళ్ళు క్లారిటీతో చెప్పగలుగుతారు. బట్ మనం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము. అందరూ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నాం. అందరు ఆఫీసర్స్ కూడా ఈ స్పాట్లోనే ఉన్నారు. పంట నష్టం కానీ ఇక్కడ కొబ్బరి చెట్లు చాలా దగ్ధమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారా కలెక్టర్ దగ్గర నుంచి? ఈ డ్యామేజ్ అసెస్మెంట్ అన్నీ కూడా చెక్ చేసి పైన పంపిస్తాం. ఈ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అయినాక డ్యామేజ్ అసెస్మెంట్కి మనం పైన పంపిస్తాం. చుట్టుపక్కల ప్రజలకు ఏం చెప్పదలుచు? చుట్టుపక్కన ఉన్న ప్రజలు ఎవరు భయపడద్దు. మీకు కావాల్సిన అన్ని ఫుడ్ అండ్ శానిటరీ మెషర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. మీకు రిలీఫ్ సెంటర్స్లో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. సో మీరు ఏమి కంగారు పడకుండా ధైర్యంగా ఉన్నట్టు చెప్తున్నాము. ఇది జాయింట్ కలెక్టర్ నిశాంతి అయితే మాత్రం చెప్తున్నారు.